హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే మన ఛానల్లో కొంతమంది మీరు ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తారు అని చెప్పేసి చాలామంది అడిగారనమాట. ఒకప్పుడు నేనైతే కోకోనట్ ఆయిల్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఆయిల్ని నేనే ప్రిపేర్ చేసుకొని దాన్ని యూస్ చేసేదాన్ని. బట్ నాకు ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి దొరకట్లేదనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకొని కొన్ని రోజుల నుంచి అయితే యూస్ చేస్తున్నాను దీన్ని. సో నాకైతే ఈ ఆయిల్ కూడా బాగానే పడిందనమాట. ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల నాకైతే ఎయిర్ ఫాల్ అయితే ఏమీ అవటం లేదనమాట. బాగానే హెయిర్ స్ట్రాంగ్గా గ్రోత్ అవుతుంది. ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ని, ఏ కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు, కోకోనట్ ఆయిల్ని కొంచెం సేపు 1 to 2 minutes పాటు వేడి చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో 2 or 3 టేబుల్ స్పూన్ దాకా మెంతులను యాడ్ చేసుకొని ఒక 1 minute పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ మెంతులు యాడ్ చేసినటువంటి ఆయిల్ అనేది కొంచెం చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ని కూడా మిక్స్ చేసుకోవాలి. సో ఆల్మండ్ ఆయిల్ స్మెల్ అండ్ అలాగే కొంతమందికి పడదనమాట. సో ఆ పడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక 1 week పాటు వదిలేసేయాలి. ప్రిపేర్ చేసిన ఒక 1 week తర్వాత ఈ ఆయిల్ని మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. మీకు దీన్ని యూజ్ చేసిన వెంటనే అయితే రిజల్ట్ రాదు. కనీసం వీక్లీ వన్స్ అయినా ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నేనైతే ఈ ఆయిల్ని వీక్లీ వన్స్ అలాగా అప్లై చేసుకుంటూ ఉంటాను. ఆయిల్ పెట్టుకున్న వెంటనే అంటే 1 or 2 అవర్స్కి కూడా హెయిర్ వాష్ చేయకూడదు అనమాట. మీరు కావాలనుకుంటే ఆయిల్ పెట్టేసుకున్న నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలాగ ఆయిల్ని కొంచెం కొంచెంగా తీసుకొని రూట్స్కి మంచిగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ని ఇలాగ రూట్స్కి మంచిగా అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ని ఒక 1 monthకి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ కొంచెమే చేసుకున్నాను అనమాట. ఒక 1 monthకి అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆయిల్ని నేను మంత్లీ ఒక 5 to 6 times మాత్రమే యూజ్ చేస్తాను. సో దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీనే కాబట్టి వీక్లీ వన్స్ అయినా ఇలాగ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే కంపల్సరీగా 1 week పాటు వదిలేసి తర్వాత అప్లై చేసుకోవాలి. మెంతులు అయితే మన హెయిర్ని చాలా స్మూత్గా సాఫ్ట్గా చేయడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి. మెంతులతో మనం ఎలా చేసుకున్నా సరే మన హెయిర్ అయితే చాలా స్ట్రాంగ్గా స్మూత్గా అవుతుంది. లైక్ హెయిర్ ప్యాక్ కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, హెయిర్ స్ప్రే కావచ్చు, ఇలా ఎలా ప్రిపేర్ చేసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకున్నా సరే హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను దీన్ని రీసెంట్ టైమ్స్లోనే యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా వర్క్ అయింది. సో అంతకుముందు నేనైతే ఈ ఆయిల్ని కాకుండా వేరే ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసేదాన్ని అని చెప్పాను కదా. సో నాకు ఇంగ్రీడియంట్స్ దొరికితే నేను కూడా ఆయిల్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ ఉన్నా కూడా డాండ్రఫ్ కూడా తగ్గుతుంది అనమాట. ఎవరికన్నా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఆల్మండ్ ఆయిల్ పడకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓన్లీ కోకోనట్ ఆయిల్తో అయినా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్.